వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మంచి రెసిపీ తీసుకొని వచ్చేసానండి. ఇది ఎప్పుడు తిన్నా సరే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేటటువంటిగా నేను ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా మసాలా లేకుండా బిర్యానీ అనేది ప్రిపేర్ చేద్దాం అనేసి డిసైడ్ అయిపోయాను మార్నింగ్ సండే రోజు. సో దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు ఒకసారి చూపించాను. మళ్ళీ ఎలా చేస్తున్నారో చేసేటప్పుడు చెప్తానమాట. దీనికోసం బాండీ పెట్టి నేను నెయ్యి హాఫ్, నూనె హాఫ్, అంటే నెయ్యి 2 స్పూన్లు, నూనె 2 స్పూన్లు వేసుకున్నాను. దీంట్లోని మనం హోల్ గరం మసాలా ఉంటుంది కదా, ఫస్ట్ అయితే వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత షాజీరా లేదంటే జీలకర్ర వేసుకోండి. చిన్న ఇంచు దాల్చిన చెక్క, ఒక 4-5 లవంగాలు, ఒక మరాఠీ మొగ్గ, ఒక పువ్వు, ఒక నల్ల యాలకులు వేసుకున్నాను. 2 తెల్ల యాలకులు వేసుకున్నాను. దాని తర్వాత జాజిపువ్వు కొంచెం వేసుకున్నాను. ఒక జాజిపువ్వులో చిన్న ముక్క వేసుకున్నాను. తర్వాత ఎండుమిర్చి ఒక 5-6 వేసుకున్నాను. ఉల్లిపాయలు వచ్చేసి ఒక 4-5 చిన్నవి, చాలా చిన్నవి అన్నమాట. అందుకని నేను 4-5 వేస్తున్నాను. అవి పెద్దదైతే ఒకటి తరిగితే సరిపోతుందండి. చిన్న బేబీ ఆనియన్స్ అంటారు కదా, సో అవి కనుక నేను 4-5 కట్ చేసి వేస్తున్నాను అనమాట. ఇక్కడ మీరు ఎన్ని వెజిటేబుల్స్ కావాలంటే అన్ని వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. అన్నీ ఆప్షనలే, ఇవే ఖచ్చితంగా తీసుకోవాలి అనేటటువంటిది కూడా లేదు. అండ్ స్పైసెస్ కూడా మనం ఎక్కువ యాడ్ చేయమన్నమాట. దాని తర్వాత నా దగ్గర బేబీ పొటాటోస్ ఉన్నాయి, అవి పీల్ చేసి రెడీగా ఉంచుకున్నాను. కొంతమంది ఏంటంటే వీటిని బాయిల్ చేసి ఫ్రై చేసి వేస్తారు. నేను అలాగే వేసేస్తున్నాను అనమాట. బాయిల్ చేసేసి లేదు, పీల్ చేసేసి డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఇవి ఒక ఎన్ని తీసుకున్నా పర్వాలేదు, నేను ఒక 10 వరకు తీసుకున్నాను అనమాట. మీరు మీ ఆప్షన్, ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటే ఎక్కువ తీసుకోవచ్చు. తినేదాన్ని బట్టి తీసుకోండి. నాకైతే బేబీ పొటాటోస్ తింటారు, అందుకనేసి నేను తీసుకున్నాను అనమాట. దాని తర్వాత ఇక్కడ నేను తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒక దాని తర్వాత ఒకటి వేస్తున్నాను. బీన్స్ ఇంచ్ అంగుళం ఉన్నటువంటిది ఒక 7-8 బీన్స్ కట్ చేసుకోండి. తర్వాత 2 క్యారెట్లు. నా దగ్గర పన్నీర్ ఉందని నేను వేస్తున్నాను, మీ దగ్గర ఉంటే వేయండి, లేదంటే ఆప్షనల్ అది కూడాను. దాన్ని ఏమీ వేయించక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. నేను జస్ట్ క్యూబ్స్గా కట్ చేసుకొని వేసుకున్నాను. అది స్టార్టింగ్లోనే వేసుకున్నాను. ఫ్రోజన్ బీన్స్ ఉంటే కూడా వేసుకోండి. ఫ్రోజన్ పీస్ అంటారు కదా, అవి కానీ పీస్ కానీ రెగ్యులర్ పీస్ కానీ ఉంటే వేసుకోండి. నా దగ్గర లేదు, ఈ టైంలోనే వేసేయాలి. దాని తర్వాత పుదీనా, కొత్తిమీర గుప్పెడు వేసుకుంటున్నాను అనమాట. అయితే కట్ట లేదంటే మీకు కొలతల్లో కావాలి అంటే ఒక కట్ట. వెజిటేబుల్స్ చెప్తున్నాను కదా, మీకు ఎంత వేసుకుంటే అంత మంచిది. రైస్ అనేది తగ్గించుకొని వెజిటేబుల్ క్వాంటిటీని ఎక్కువ పెంచుకోండి. దాని తర్వాత కొంచెం డ్రై ఫ్రూట్స్లో బాదం, ఇంకా మనం కాజు వేసుకోవచ్చు. నా దగ్గర కాజు అవైలబిలిటీ ఉందని చెప్పి కాజు వేస్తున్నాను, గుప్పెడేసాను. తినేవాళ్ళు ఉంటే బాదం కూడా వేసుకోవచ్చు అనమాట. ఇదే మూమెంట్లోని కొంచెం ఇవన్నిటిని బాగా ఆయిల్ గీలో ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా ఇక్కడే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఇష్టపడి కలర్ కావాలి అనుకుంటే పసుపు వేసుకోవచ్చు. కలర్ వద్దు, వైటిష్గా ఉండాలి అనుకుంటే పసుపు స్కిప్ చేయండి. లేదు అంటే కలర్ వాటర్ కలిపి లాస్ట్లో వేసుకోవచ్చు. నేను అసలు అవి ఏమీ వేయలేదు, ప్లెయిన్గా చేశాను అనమాట. దాని తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కొంచెం మగ్గిన తర్వాత నేను ఇక్కడ మిల్ మేకర్ వేస్తున్నాను. మిల్ మేకర్ అనేది కూడా ఆప్షనల్. చాలామంది ఇష్టపడని వాళ్ళు ఉంటారు, కానీ మా ఇంట్లో బాగా ఇష్టపడతారు అందరం. సో అందుకని నేను మిల్ మేకర్ కూడా కొంచెం క్వాంటిటీయే వేశాను. జనరల్గా ఇవి ఎక్కువ క్వాంటిటీ వేస్తే మనకి అది మిల్ మేకర్ బిర్యానీ పలావ్ టైప్లో అయిపోతుంది. నేను ఇక్కడ మిల్ మేకర్ పలావ్ చేయదలుచుకోలేదు, వెజిటేబుల్స్ ఎక్కువ క్వాంటిటీలో వేయదలుచుకున్నాను. ఇంకా మీరు బీట్రూట్ వేసుకోవచ్చు. దాని తర్వాత డిఫరెంట్ వెజిటేబుల్స్, కాలీఫ్లవర్ వేసుకోవచ్చు. ఇలాగా రకరకాల వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఓన్లీ 3/4 స్పూన్ ఆఫ్ బిర్యానీ పౌడర్ వాడుతున్నాను. ఇది మీరు వేసుకున్నా వేసుకోకపోయినా టేస్ట్ అనేది అలాగే ఉంటుంది. ఎలాగో పలావ్ అనేది చప్పగానే ఉంటుంది, దీనికి ఒక స్పైసీ కారం కూర ఉంటే బాగుంటుంది. ఇలా కొంచెం గరం మసాలా, అదే బిర్యానీ మసాలా పౌడర్ వేస్తే కారం ఉన్న పిల్లలు తినేస్తారు, కూర కూడా అవసరం ఉండదు. మంచి రైతా చేసుకుంటే సరిపోతుందనమాట. నేను దీంతో రైతా మాత్రమే చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి హాట్ వాటర్ పెడుతున్నాను. డైరెక్ట్గా వాటర్ ఎప్పుడూ కూడా పలావ్కి వేయకండి.
పక్కన హాట్ వాటర్ పెట్టండి. అంటే పక్క స్టవ్ మీద లేకపోతే ముందే మరిగించుకోవడము. మీరు ఒక గ్లాసు బియ్యం ఒక గంట సేపు నానబెడితే ఒక గ్లాసున్నర నీళ్లు పోయండి, సరిపోతుంది. ఒకవేళ రైస్ కుక్కర్లో చేస్తే, డైరెక్ట్గా చేస్తే గ్లాసుకి గ్లాసుంపావు మాత్రమే వేయండి. ఇక్కడ నేను గ్లాస్కి గ్లాసున్నర నీళ్లు చొప్పున అక్కడ పక్కన మరిగించుకుంటున్నాను. ఇది ఇక్కడ అడుగు అంటకుండా ఉండడానికి ఒక చుక్క నీళ్ళు, అంటే ఒక చిన్న ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ క్వాంటిటీ నీళ్ళు అనేవి వేసాను అడుగు అంటకుండా ఉండడానికి. ఒక్క నిమిషం మూత పెట్టేశాను. సో దట్ అవి బంగాళదుంపలు అనేవి నేను పాలంగా వేసాను కదా, అంటే దుంపగా వేసాను కదా, కొంచెం ఒక 20 to 50% కుక్ అవుతాయి అని చెప్పేసి అలా పెట్టేసి ఉడకబెట్టాను అనమాట. దాని తర్వాత నాకు అక్కడ హాట్ వాటర్ అనేటటువంటివి బాయిల్ అయిపోయి, ఆ బాయిల్ అయిపోయిన వాటర్ని దీంట్లో వేసేస్తున్నాను. చూడండి, క్వాంటిటీని నేను ముందే మెజర్ చేసుకొని మరిగించుకొని అప్పుడు వేసాను. ఈ టైంలో సాల్ట్ అనేది ఖచ్చితంగా చెక్ చేయాలి మీరు. తగ్గింది అంటే రుచిపోతుంది. సో నేను ఇక్కడ సాల్ట్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోండి. నాకు సాల్ట్ బాగా తక్కువైంది. సో నేను ఇక్కడ ఒక దగ్గరగా ఒక స్పూన్ సాల్ట్ వేయాల్సి వచ్చిందనమాట. సాల్ట్ వేసేసి కాస్త ఒక్క పొంగు, అంటే ఒక్క మరగనిచ్చిన తర్వాత మనం ఈ మిశ్రమాన్ని, ఇప్పుడు ఏదైతే ఇదంతా బాండీలో ఉందో దీన్ని మొత్తం మనం రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఏదైతే బియ్యం నానబెట్టి ఉంచుకున్నామో ఆ బియ్యాన్ని వేసి ఒక్కసారి కలపాలి. ఎందుకంటే ఈ బియ్యానికి వాటర్కి ఒక్కసారి కలిపితే ఉప్పు అనేది సెట్ అవుతుంది, లేదంటే ఉప్పు అనేది సెట్ అవ్వదు అనమాట. సో ఇక్కడ నాకు ఫైనల్గా అయితే చూడండి మరిగిపోయిన తర్వాత ఇప్పుడు నేను మొత్తం అంతా కూడా రైస్ కుక్కర్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. రైస్ ప్లస్ వెజిటేబుల్స్ని, ముందు వెజిటేబుల్స్ వేసేసి తర్వాత రైస్ వేస్తున్నాను. ఈ టైంలోని మీకు కలరింగ్ కావాలి అనుకుంటే ఎల్లో కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ వాటర్లో కలుపుకొని వేసుకోవచ్చు. సాఫ్రాన్ మిల్క్ వేసుకోవచ్చు. ఇంకా మీ కలర్ని బట్టి మీరు వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏ కలర్స్ వాడలేదు, డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇలాగ రైస్ కుక్కర్లో పెట్టేశాను అనమాట. కుక్ అయిన తర్వాత యమ్మీ, నోరు ఊరిపోయింది. సో ఎలా వచ్చిందో అనేది మీకు చూపిస్తాను చూడండి. దీనికి కాంబినేషన్గా మంచి రైతా, బూందీ రైతా, ఆనియన్ రైతా, క్యారెట్ రైతా, కీరా రైతా, ఇలా మీరు నచ్చిన రైతా చేసుకొని తిన్నారంటే అమేజింగ్గా ఉంటుందండి. నేను చెప్పడం కంటే ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేటటువంటిది నాకు కింద కమెంట్ సెషన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. సో చూస్తున్నారు కదా, ఇది నా ఫైనల్గా ప్రిపేర్ అయిపోయిన నా పలావ్ అనమాట. నేను ఎటువంటి కలర్స్ ఎక్కువగా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా మసాలాస్ ఏమీ యాడ్ చేయకుండా జస్ట్ సింపుల్గా ప్రిపేర్ చేశాను. ఈ రెసిపీ మీ అందరికీ కూడా చాలా నచ్చుంటుంది. ఒకసారి మీరందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. టాటా, బాయ్ బాయ్.